హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కింగ్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక క్రాప్ని అయితే మీకు చూపించడానికి అయితే వచ్చేసాను. ఇదే మిర్చి క్రాప్ ఫ్రెండ్స్. ఈ మిర్చి క్రాప్ అంతా ఇప్పుడు మీకు ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, ఇదే మిర్చి క్రాప్. ఈ క్రాప్ అయితే ఎవరు వేయలేదు, వేయరు కూడా ఎక్కువ. ఆల్మోస్ట్ మా ఊర్లో అంతా మనకి ప్యాడీ మాత్రమే కల్టివేట్ చేస్తారు, కానీ వీళ్ళు మిర్చి అయితే వేశారు. చూసారా, ఇప్పుడిప్పుడే ఈ చిన్న ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అంటే తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ మనకి పాలినేషన్ జరిగి తర్వాత మిర్చెస్గా అయితే మారిపోతాయి. చూడండి, కొన్ని అయితే మిర్చెస్ అయితే వచ్చేసాయి. చూసారా, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్ నుంచి మనకి మిర్చెస్ అయితే వస్తాయి. ఎందుకంటే మిర్చిస్ చూసారా, ఈ వాటర్ అయితే మనకి పైప్ అయితే ఉంది మొత్తం. మనకి ఇది స్ప్రింక్లర్ సిస్టమ్స్ అయితే వాటర్ అయితే స్ప్రెడ్ చేస్తారు మొత్తం ఫీల్డ్ అంతా. ఇంకా యానిమల్స్ అయితే రాకుండా ఫెన్సింగ్ అయితే వేశారు. యానిమల్స్ వచ్చి దీన్ని కొలాప్స్ చేయవు. గ్రేజింగ్కి యానిమల్స్ వస్తాయి కదా, అలా రాకుండా దీనికి మొత్తం ఫెన్సింగ్ అయితే వేసేసారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కూడా దీంట్లో మధ్యలో కల్టివేట్ చేశారు పాలినేషన్ కోసం. ఇది చూసారా, ఇది మెయిన్ పార్ట్. ఇది డ్రిప్ ఇరిగేషన్ అయితే మీదైతే వాటరింగ్ అయితే జరుగుతుంది మొత్తం. ఈ స్ప్రింక్లర్స్ అయితే వాటర్ని అయితే స్ప్రెడ్ చేసేస్తాయి మొత్తం ఓవరాల్ ఫీల్డ్ అంతా. మనం జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. ఇలాంటివి మొత్తం పొలం అంతా ఉంటాయి కాబట్టి వాటర్ మొత్తం ఈజీగా చూసారు కదా. మొత్తం ఫెన్సింగ్ అయితే వేసేసారు చివరి వరకు, యానిమల్స్ ఏం రాకుండా. ఆ తర్వాత మీకు ఇంకా కొంచెం చూపిస్తాను ఇలాగే మొత్తం. దీనికి ఇప్పుడు చూసారా, మొత్తం ఫీల్డ్ అంతా కూడా మనకి స్ప్రింక్లర్స్ అయితే ఉన్నాయి. మనకి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు అయితే మనం మాన్యువల్గా మొత్తం వాటర్ అయితే లైన్స్ అయితే మారుస్తూ ఉండాలి, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఒక స్విచ్ వేస్తే చాలు, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ అంతా ఫీల్డ్ మొత్తానికి. ఇలాంటి స్ప్రింక్లర్స్ మొత్తం పొలం అంతా ఉంటాయి. ఇది మనకి ఇజ్రాయెల్ నుంచి కనిపెట్టిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఫస్ట్ ఇది కనిపెట్టింది ఇజ్రాయెల్ వాళ్ళు. అక్కడి నుంచి మన ప్రపంచం అంతా ఇది చాలా ఫేమస్ అయింది. తర్వాత దీనికి మెయిన్గా వాటర్ ఎలా వస్తాయి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను కొంతసేపట్లో. చూసారా, ఫ్లవర్స్ కూడా వేసారు చివర్లో పాలినేషన్ కోసం. ఈ పాలినేషన్ జరిగి తర్వాత క్రాప్ అయితే మంచి ప్రొడక్షన్ అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాగ ఫ్లవరింగ్స్ వేస్తాయి దీని మధ్యలో. ఓకే, ఇప్పుడు నేను మీకు వాటర్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి పైప్ వేసారు, అవతలైతే ఒక పెద్ద చెరువు ఉంది. అబ్బా, చూపిస్తాను చూడండి ఎక్కి. చూసారా, పైన ఎంత పెద్ద చెరువు ఉందో. అక్కడి నుంచి వాటర్ అయితే వస్తాయి. ఆ చెరువు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం